ఫస్ట్ టైం ట్రై చేసిన సూపర్ వచ్చింది. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఫోల్డింగ్ అయితే మస్తు నచ్చింది నాకు. చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు ఇంట్లోనే. దీనికైతే మాక్సిమం బయట చేయించుకుంటే 450 అట్లా అయితాయి. కానీ మనం ఇంట్లోనే చాలా సింపుల్‌గా ట్రై చేయొచ్చు. నేనైతే ఫస్ట్ టైం ట్రై చేసిన మస్తొచ్చింది. వీడియోని ఎండ్ వరకు చూడండి. చాలా సింపుల్ టెక్నిక్స్ ఉన్నాయి. చాలా చాలా సింపుల్. మీరు అసలు ఇంత ఈజీగా ఫోల్డ్ చేయొచ్చా అని అనుకుంటారు. హలో అందరికీ. నేనైతే శారీ ప్లీటింగ్ ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తా. ఇప్పుడు ఫస్ట్ అయితే మనం శారీని ఇట్లా షోల్డర్ వరకు తీసుకోవాలి. తర్వాత మనం టర్న్ అయ్యి మళ్ళీ ఇంకో షోల్డర్ వరకు మళ్ళీ శారీని తీసుకోవాలి. ఎట్లా అంటే చూడండి ఇప్పుడు చూపిస్తా. ఇంకో షోల్డర్ ఉంటుంది కదా, ఇక్కడ వరకు పైటేస్తాం కదా, అక్కడ వరకు షోల్డర్ తీసుకొని అక్కడ ఒక మనం పిన్ చేసేసుకోవాలి అక్కడ వరకు. ఒకవేళ లేదు అట్లా కాదు అనుకుంటే సో తీసుకోవాలనుకుంటే మాత్రం 46 ఇంచెస్ లెంత్ తీసుకోండి. అట్లా అక్కడ ఒక పిన్ పెట్టేసుకోండి. తర్వాత మనం పళ్ళుని సెట్ చేసుకుందాం. ఇప్పుడు పళ్ళునైతే మనం మామూలుగా లైట్‌గా ఫోల్డ్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే మనం మామూలుగా ఇట్లా చింగులు పోసుకుంటాం కదా, అట్లా ఫోల్డ్ చేసుకోవాలి. అట్లా ఫోల్డ్ చేసుకొని చూడండి ఇప్పుడు చూపిస్తాం. మనం ఇప్పుడు షోల్డర్ మీద వేసుకొని మనకి ఎంత లెంత్ కావాలో అంత చూసుకోవాలి. మాక్సిమం అయితే నీ లెంత్ కన్నా కొంచెం కిందికి పెట్టుకుంటే సరిపోతుంది. అట్లా పెట్టుకొని మనం ఒక సేఫ్టీ పిన్ పెట్టేసుకుంటే సరిపోతుంది అక్కడి వరకు. లేదు అనుకోండి మళ్ళీ టేప్ తోటే కొలుచుకోవాలనుకోండి, టేప్తో అయితే మాత్రం 42 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది. అది పళ్ళు వరకు అంత తీసుకోవచ్చు. మళ్ళీ ఇప్పుడు ఇంకొకటి చూపిస్తున్నా చూడండి. ఇప్పుడు మనం చింగులు ఎక్కడ స్టార్ట్ చేయాలనేసి దాని గురించి ఎక్కడ పిన్ పెట్టుకోవాలనేసి నేను చూపిస్తా. ఇప్పుడు చూడండి ఇప్పుడు మనం ఇట్లా పెట్టుకున్న తర్వాత ఇక్కడ వరకు తీసుకొని కొంచెం ఒక 6 ఇంచెస్ అట్లా వదిలిపెట్టి అక్కడ సేఫ్టీ పిన్ పెట్టేసుకుంటే సరిపోతుంది. లేదనుకోండి ఒకవేళ టేప్ తోటే పెట్టుకోవాలనుకుంటే మాత్రం 54 ఇంచెస్ పెట్టుకొని అక్కడ ఒక సేఫ్టీ పిన్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే మనం ఐరన్ చేసేసుకుందాం. మా ఇంట్లో టేబుల్ కూడా లేదు. నేనైతే టేబుల్ని ఎట్లా అరేంజ్ చేసినా చూడుర్రి. ఎంత ఫన్నీగా అనిపించింది అంటే ఇవన్నీ చెప్పులు పెట్టి దాని మీద క్లాత్ వేసేసిన మంచిగా అనిపించింది. టేబుల్ లెక్క అయితే ఫోల్డింగ్ చేసుకోవడానికి కిందనైనా చేసుకోవచ్చు, కానీ టేబుల్ అయితే కొంచెం కంఫర్ట్గా ఉంటుంది ఫోల్డ్ చేయడానికైనా. మనం అయితే మెజర్మెంట్స్ తీసుకున్నాం కదా, ఇప్పుడు మెజర్మెంట్స్కి తగ్గట్టు ఫోల్డ్ చేసి ఫస్ట్ బయట కొంగుని ఫోల్డ్ చేసి ఐరన్ చేసుకుంటే మంచిగా సెట్ అవుతుంది. కానీ ఫస్ట్ మనం అయితే సేఫ్టీ పిన్స్ పెట్టుకోవాలి. పైన ఫస్ట్ ఫోల్డ్ చేసుకొని ఎన్ని ఫ్రిల్స్ కావాలో అన్ని పెట్టేసుకొని ఒక సేఫ్టీ పిన్ పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మనం ఎండింగ్లో పెట్టుకున్నామంటే తర్వాత మనం ఇక్కడ నుంచి మళ్ళీ ఫోల్డ్ చేసుకొని కొంచెం ఫోల్డ్ చేసుకుంటా సేఫ్టీ పిన్స్ పెట్టుకోవాలి నీట్గా. ఫస్ట్ మనం సేఫ్టీ పిన్స్ పెట్టుకున్న తర్వాతే ఐరన్ చేసుకోవడం స్టార్ట్ చేయాలి. అందుకని ఫస్ట్ నేను పైన కరెక్ట్ మనకి ఎన్ని ఫ్రిల్స్ కావాలి, నాకైతే కొంచెం చిన్నగా ఉంటేనే ఇష్టం, అందుకని నేను చిన్నగా పెట్టుకుంటా. ఎప్పుడైనా మన ఇష్టం, అది 5 ఫోల్డింగ్స్ పెట్టుకోవచ్చు, 7 పెట్టుకోవచ్చు, 9 పెట్టుకోవచ్చు, అది మన ఇష్టం. నాకు చాలా ఉంటే ఇష్టం, అంటే సన్నగా ఉంటే ఇష్టం, అందుకనే నేను సన్నగా పెట్టిన. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ ఒక సేఫ్టీ పిన్ పెట్టేస్తున్నా చూడండి. ఇక్కడ ఒకటి పెట్టేసుకోవాలి మనం. చూడండి ఎంత నీట్గా పెట్టుకోవాల్సి వస్తుందో. మనం మెయిన్ సేఫ్టీ పిన్స్ పెట్టుకున్న తర్వాత ఐరన్ చేసుకుంటే ఇంకా సెట్ అవుతుంది. ఒక్కటి కూడా ఫోల్డింగ్లలో మిస్ కాకుండా ఉండేటట్టు మంచిగా సేఫ్టీ పిన్స్ పెట్టేసుకుంటే ఎక్కడికక్కడ పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది. ఇప్పుడు సరిపోయింది చూడండి. నేను లెంత్ చూసుకుంటున్నా, కరెక్ట్ అయితే పెట్టేసిన. ఇంకా కొంచెం పెద్దగా కావాలన్న వాళ్ళు ఇంకా కొంచెం పెద్దగా కూడా పెట్టుకోవచ్చు. నాకైతే నీ లెంత్ కన్నా కొంచెం కిందికి పెట్టిన. ఇప్పుడు మనం చింగులు పోసుకోవాలి కాబట్టి చింగుల కోసం నేనైతే సేఫ్టీ పిన్ మీకు చూపించిన కదా, ఫస్ట్లో మనం స్టార్టింగ్లో ఒక సేఫ్టీ పిన్ పెట్టినాం కదా, అక్కడ నుంచి మనం స్టార్ట్ చేసుకోవాలి. ఎన్ని వస్తాయో చూడండి, అంటే శారీని బట్టి కొన్ని వస్తాయి. కొంచెం పెద్ద శారీ అయితే ఎక్కువ వస్తాయి చింగులు. నేనైతే ఇప్పుడు పెడుతున్నా చూడండి చింగులు అయితే. దీనికైతే కొంచెం ఎక్కువనే వస్తట్టున్నాయి. ఈ చీరకి మంచిగా పెద్దగానే ఉంది చీర అయితే. ఇట్లా పెట్టుకొని మళ్ళీ ఇంకొక సేఫ్టీ పిన్ చూపించిన చూసిరా, అక్కడ వచ్చే వరకు అక్కడి వరకు ఆపేసేయండి. ఆపిన తర్వాత ఇట్లా నీట్గా ఫస్ట్ ఈ పెట్టిన వాటిని సెట్ చేసుకొని మనం ఇక్కడ ఒక సేఫ్టీ పిన్ పెట్టుకుందాం. ఇక్కడ ఇట్లా పెట్టుకుంటే సెట్ అవుతుంది. చూడండి నేను ఇప్పుడైతే ఒక సేఫ్టీ పిన్ అయితే పెడుతున్నా. ఇక్కడ ఒకటి పెట్టినామంటే ఫస్ట్ మంచిగా మనకు ఆగుతాయి, అన్నీ పోసిన వరకు ఆగుతాయి. ఇప్పుడు వీటిని నీట్గా చేసుకుంటా మళ్ళీ ఒక 3 సేఫ్టీ పిన్స్ పెట్టుకున్నాం అనుకోండి, ఈజీగా ఐరన్ చేసేసుకోవచ్చు. మనకి ఇవి మంచిగా వస్తాయి చేసిన. ఇప్పుడు చూడండి ఇంకొక సేఫ్టీ పిన్ పెట్టేసుకున్నా. మళ్ళీ మనం టేబుల్ మీద నీట్గా సెట్ చేసుకొని మనం కింది సైడ్ కూడా ఇంకొక సేఫ్టీ పిన్ పెట్టుకున్నామంటే ఇంకా మనకు చింగులు ఎక్కడికి కదలవు. మనం ఇక శారీ కట్టుకునేటప్పుడు ఇక ఇవన్నీ తీసేసుకుంటే సరిపోతుంది. ఐరన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటాయి. ఇప్పుడైతే నేను ఐరన్ స్టార్ట్ చేసిన బయట కొంగుకైతే. చూడండి ఎంత నీట్గా ఉన్నదో. ఇప్పుడు పెట్టినా కదా, ఎట్లా పెట్టినా అట్లా చేస్తున్నా చూడండి. అందుకే మనం ఫోల్డ్ చేసుకునేటప్పుడే నీట్గా ఫోల్డ్ చేసుకొని పెట్టేసుకుంటే సరిపోతుంది. మనం ఫోల్డింగ్ని మళ్ళీ బ్యాక్ సైడ్ తిప్పి కూడా మళ్ళీ ఒకసారి ఐరన్ చేసుకోవాలి, అట్లయితే ఇంకా మంచిగా వస్తుంది. నెక్స్ట్ మనం చింగుల్ని ఐరన్ చేసుకుంటున్నాం. మనం పిన్నులు పెట్టినాం కాబట్టి సెట్ అయింది చూడండి. ఇట్లా చేసేస్తే సరిపోతుంది. దీని తర్వాత మనం శారీని బ్యాక్ సైడ్ తిప్పి ఇట్లా నేను చూపిస్తున్నా చూడండి, టేబుల్ మీద ఇట్లా ఫోల్డ్ చేసేసుకోండి.
మనం ఎంత సైజులో ఫోల్డ్ చేసుకోవాలనుకుంటున్నామో అంత సైజులో ఫోల్డ్ చేసుకొని పెట్టుకోవాలి. మనం ఇది చూడండి, పైట కొంగుని ఇట్లా తీసుకోవాలి. మనం ఎక్కడైతే ఫోల్డ్ చేసుకోవాలనుకుంటున్నామో అటు సైడ్ మనం కిందికి వేయాలి. అసలు పైట కొంగు మనకు ముందు సైడ్ మంచిగా రావడానికి ఇక్కడ కూడా ఐరన్ చేసుకోవాలి. దానికంటూ 20 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది. లేదనుకోండి ఇట్లా మన హ్యాండ్తో ఇంత సైజ్ చేసుకున్నా సరిపోతుంది. ఇంతైనా తీసుకోండి, లేదంటేనేమో టేప్తో అయితే 20 సెంటీమీటర్స్ తీసుకుంటే సరిపోతుంది. అట్లా పెట్టేసుకొని మళ్ళీ ఒకసారి ఐరన్ చేసేసుకోవాలి. మనం చూడండి ఐరన్ చేసుకున్నాక ఎంత నీట్గా వచ్చినాయి. ఇప్పుడు మనం ఎంతైతే ఎక్స్ట్రా పైకి కావాలి కాబట్టి మనం దాన్ని టైట్గా ఫోల్డ్ చేసేసి మిగిలిందంతా మనం దీంట్లోకి మలిచి పెట్టుకోవాలి. చూడండి ఇప్పుడు నేను చూపిస్తాను. అగో మిగిలిన ఎక్స్ట్రా పార్ట్ ఉంటుంది కదా, దాన్ని అట్లా ఫోల్డ్ చేసేసుకోవాలి. తర్వాత హాఫ్ సైడ్ ఇట్లా మనం ఇంతవరకు ఫోల్డ్ చేసుకోవాలి. మళ్ళీ ఇటు సైడ్ అయితే బార్డర్ అంతా నేను ఫోల్డ్ చేసుకుంటున్నా. అటు సైడ్ కొంచెం ఎక్కువ ఫోల్డ్ చేసిన, ఇటు సైడ్ కొంచెం తక్కువ బార్డర్ సైజ్ అంతా ఫోల్డ్ చేసిన. ఇప్పుడు అది కూడా తీసుకొచ్చి మనం దీని మీద ఫోల్డ్ చేసేసుకోవాలి. చూడండి నేను కవర్లో ప్యాక్ చేసిన. సూపర్ అంటే సూపర్ వచ్చింది. ఫస్ట్ టైం ట్రై చేసిన, ఎంత మస్తు నచ్చింది నాకే. ఇది మా అత్తయ్య చీర. ఫస్ట్ మా అత్తయ్య చీర మీదనే ట్రై చేసిన. మా ఆయన అంటుండు అదేదో నీ చీర మీద ట్రై చేయొచ్చు కదా అని అన్నాడు. కానీ నా చీర ఖరాబ్ అవుతుందని మా అత్తయ్య చీర మీద ట్రై చేసిన. ఓకే అండి, బాయ్.